యొక్క అనంతమైన కృపను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి, గొప్ప అత్యున్నతమైన విశ్వాస్యతను బట్టి, అత్యధికమైనటువంటి మంచితనాన్ని బట్టి నేను నా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ, ఈ భయంకర దినాలలో, లోకమంతా అల్లకల్లోలంగా ఉన్న దినాలలో, అలజడి, ఆందోళన, అస్తవ్యస్తత, అయోమయం లోకాన్ని ఆవరించిన దినాలలో మనం జీవిస్తున్నాం. ఆకస్మికమైన భయంకరమైన సంఘటనలు, ఆకస్మికమైన మరణాలు, గగుర్పాటు కల్పించే సన్నివేశాలు, సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. మనకంటే చిన్నవారు, ఆరోగ్యవంతులు, బలాఢ్యులు ఎంతో మంది ఆకస్మికంగా ఈ లోకాన్ని విడుస్తున్నారు. ఎన్నికలేని మనల్ని, అయోగ్యులమైన మనల్ని, అపాత్రులమైన మనల్ని, ఎరిగి ఎరిగి చెడిపోతున్న మనల్ని, అడుగడుగున ఆయనను దుఃఖపెడుతున్న మనల్ని ప్రభు కనికరిస్తూ తన వాత్సల్యతను నూతనంగా మన కనపరుస్తూ, మనం తగని వారమైనప్పటికీ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మన జీవితాలలో రుజుపరుచుకుంటున్నదికై నేను ఈ సాయంకాలం ముందు కృతజ్ఞతాభావంతో నా ప్రభుని ఎంతగానో కొనియాడుతున్నాను. గత కొన్ని వారాల నుంచి, 2-3 నెలల నుంచి మనం ఈ బైబిల్ స్టడీని కొనసాగిస్తున్నాం. దేవుడిచ్చిన తలంపును బట్టి క్యారెక్టర్ బైబిల్ స్టడీ చేస్తే బాగుంటుంది. అనేక భక్తుల జీవితాల్లో మనం చదివితే అవి చాలా స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకరంగా, హెచ్చరికగా ఉంటాయి అన్న ఆలోచనతో ఏ భక్తుల జీవితాలు కూడా ఎవరు కూడా పరిపూర్ణులు కారు. అందరి జీవితాలలో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనబడుతూ వచ్చాయి. మనం ఆదాము, ఏబేలు, ఆ తర్వాత హనోకు, నోవహు జీవితాలను మనము చదివాము. తర్వాత అబ్రహాం జీవితాన్ని చాలా సుదీర్ఘంగా తన గురించి రాయబడ్డది కాబట్టి కొంత ఎక్కువ టైం మనం ఆయన జీవితాన్ని గురించి, విశ్వాసాలకు తండ్రి అయినటువంటి అబ్రహాం తను ప్రపంచ చరిత్రలో ఒక విశిష్టమైన స్థానం అబ్రహాంకు ఉంది. ఒకవైపు యూదులకు ఆయన ప్రధానమైన వ్యక్తిగాను, అలాగే ముస్లిమ్స్కు, అరబ్బులకు, ప్రత్యేకంగా చెప్పాలంటే అరబ్బులకు ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగాను, అలాగే క్రైస్తవ లోకానికి కూడా ఆయన ఒక యునీక్ పర్సన్గా చరిత్రలో మిగిలిపోయాడు, నిలిచిపోయాడు. అట్టి మహాదైవజనుని జీవితాన్ని చదవడం, ఆయన జీవితంలో ఉన్న ఒడిదుడుకులు, ఆయన జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లు, ఆయన జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు, లోటుపాట్లు, వీటన్నిటిని మనం తలస్తూ వస్తున్నాం. గత వారాన మనం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయాన్ని చూసాం. ఆ తర్వాత 15వ అధ్యాయాన్ని కూడా మనం చూసాం. 14వ అధ్యాయంలో ఆయన ఒక వాచర్గా, అంటే ఎ మ్యాన్ హూ వాచ్ ద థింగ్స్, స్టేట్స్, అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్న వ్యక్తిగా కనబడతాడు. ఆ తర్వాత గొప్ప వారియర్గా తాను కనబడతాడు. ఆ తర్వాత చివరిలో తాను గొప్ప వర్షిపర్గా 14వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 15వ అధ్యాయంలో మనము అబ్రహాం జీవితాన్ని చూసాం. అబ్రహాము అంటే అప్పటికి అబ్రహాం ఇంకా కాలేదు, మనం జనరల్గా అబ్రహాం అంటున్నాము. 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్కు అబ్రహాంకు దర్శనమిచ్చినట్టుగా, అబ్రహాంతో మాట్లాడినట్టుగా, ఆయనలో ఉన్న ఎమోషన్స్, ఆయనలో ఉన్న ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్ అండ్ డౌట్, వాటిని దేవుడు తొలగించినట్టుగా, దేవుడు గొప్ప అభయాన్ని అబ్రహాంకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నేను నీకు కేడేనయ్యా, నేను నీకు షీల్డ్గా ఉంటాను, నేను నీకు షీల్డ్గా ఉన్నప్పుడు నిన్నెవరూ తాకలేరు, యూ విల్ బి అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ మై హ్యాండ్స్ అన్నట్టుగా దేవుడు ఆయనతో, నేను నీకు కేడమంటాడు, నీ బహుమానం అత్యధికమవుతుందని గొప్ప గొప్ప ఆశాజనకమైనటువంటి మాటలు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు అబ్రహాము, he had his own fears and doubts. నీవు నాకు ఏమిచ్చినేంటి దేవుడు నాకు అని
ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతాడని తాను అనుకుంటాడు. కానీ దేవుని వాక్కు మరొకసారి అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ గర్భవాసమున ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబో కుమారుడే నీకు వారసుడు నిర్ద్వంద్వంగా విస్పష్టంగా ఖచ్చితంగా దేవుడు తెలియచేస్తాడు. అప్పుడు అబ్రాహాము దేవుని వాక్కును నమ్ముతాడు. అది అతను నీతిగా ఎంచబడిన మాటను 6వ వచనంలో చూస్తాం. దేవుడు అతని బయటికి తీసుకొని వచ్చి మరి ఆ నక్షత్రాలను ఆయనకు చూయించి, నేను నీకు నీ సంతానాన్ని గొప్పగా చేస్తాను, నక్షత్రాల్లో చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ తర్వాత ఒక దృశ్యాన్ని ఆయన కనపరుస్తాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు గడాంధకారం ఆవరించినటువంటి ఆ పరిస్థితిలో అబ్రాహాం కొంత భయపడినట్టుగా మనం చూస్తాం. అబ్రాహాం సంతానం ఏ విధంగా ఐగుప్తుకు తీసుకొని పోబడుతుంది, ఆ తర్వాత తిరిగి వారికి వెనకకు ఎలా వస్తారు, వచ్చి ఆ కనాను దేశాన్ని ఎలా ఆక్రమించుకుంటారు అని 15వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, ఐగుప్తు నది మొదలుకొని 18వ వచనం, గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశాన్ని, ఆ దేశంలో ఉన్న కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను 10 మంది ఆ జాతులకు చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా నేను వారు ఆక్రమించిన ఈ దేశాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. అది మనం చూసాం. ఇప్పుడు అంటే ఆ 15వ అధ్యాయంలో అబ్రాహాముకు దేవుడు తాను మొట్టమొదటిగా తన సేఫ్టీ ఆయన చేతిలో ఉందని, అబ్రాహాం యొక్క భద్రత తన చేతిలో ఉన్నట్టుగా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఆయన కడుపులో పుట్టేవాడు ఆయనకు వారసులు అవుతాడు, కానీ వేరే వారు కారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అబ్రాహాం అనేక సమస్యలు ఆ ప్రశ్నలు వేస్తాడు, దానికి దేవుడు సమాధానం ఇస్తాడు. అబ్రాహాం అతను వాగ్దానాన్ని నమ్మినట్టుగా ఆ తర్వాత ల్యాండ్ను దేవుడు చూపిస్తాడు. ఆ ల్యాండ్ విషయమై అఫర్మ్ చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. హీ గివ్స్ అఫర్మేషన్ అండ్ అష్యూరెన్స్ అండ్ యాంటిసిపేషన్ ఆల్సో. ఆ దేశాన్ని గురించినటువంటి ఆ నిర్ధారణ ఖచ్చితంగా దేవుడిని దేశాన్ని ఇవ్వబోతున్నానని చెప్తాడు. ఆ రీతిగా అంతకుముందు 12వ అధ్యాయంలో ఐ విల్ షో యూ ది ల్యాండ్ అన్నాడు. 13వ అధ్యాయంలో ఐ విల్ గివ్ ఇట్ టు యూ అన్నాడు. 15వ అధ్యాయంలో బట్ నౌ టు యువర్ డిసెండెంట్స్ ఐ హ్యావ్ గివెన్ దిస్ ల్యాండ్ అంటున్నాడు. నీ సంతానానికి నేను ఇచ్చాను అని అంటున్నాడు దేవుడు. సో హి హస్ రిపీటెడ్ ఎంఫాటికలీ రీకన్ఫర్మ్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద ల్యాండ్ టు అబ్రహాం అండ్ హిస్ ఆఫ్ స్ప్రింగ్. ఆయన అది 16వ అధ్యాయం. 16వ అధ్యాయం ఇప్పుడు మనం చూద్దాం. 16వ అధ్యాయంలో ఇక్కడ దానికి మనం ఏం హెడ్డింగ్ ఇవ్వచ్చు అంటే బివేర్ ఆఫ్ డీటూర్స్. డీటూర్ అంటే డైవర్షన్, పక్కదారిపోవడం. ఇక్కడ అబ్రాము ఆయన భార్య వాళ్ళు పక్కదారికి వెళ్ళినట్టుగా చూస్తాం. దేవుడు వారికి ఇచ్చిన దారిని వదిలేసి వారు విశ్వాసం అనే స్కూల్లో జాయిన్ అయ్యారు. దే ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ఫెయిత్. ఆఫ్ కోర్స్ ఒక స్టూడెంట్ అన్నప్పుడు అనేకమైనటువంటి ఎప్పుడు కన్సిస్టెంట్గా అవే మార్కులు రావు. సబ్జెక్ట్స్ అన్ని చక్కగా అర్థం కాకపోవచ్చు. ఒక దాంట్లో ఎక్కువ మార్కులు, ఒక దాంట్లో తక్కువ మార్కులు రావచ్చు. అలాగే అబ్రాహాం జీవితంలో ఇక్కడ మనకు యొక్క 16th చాప్టర్లో కొన్ని ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి, కొన్ని రాంగ్ స్టెప్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఈ 16వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మనం చాలా విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతాయి. 16వ అధ్యాయం మొదటి వచ్చిన వారు చూస్తే అబ్రాహాము భార్య అయిన షారై అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అనే ఐగుప్తురాయలను దాసి ఉండెను. సో దట్ వాస్ ద పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. అప్పటికి దేవుడు ఏర్పరచుకొని పిలుపునిచ్చి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో వారికి సంతానం కలగలేదు. సంతానం కలుగుతుందని దేవుడు చెప్పాడు. దాట్ వాస్ ద పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. అలా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండి చేసిన తర్వాత దే లాస్ట్ దేర్ పేషెన్స్. వాళ్ళ సహనాన్ని వాళ్ళు కోల్పోయారు. ముఖ్యంగా సారాయి కోల్పోయింది. అక్కడ చూడండి, ఆ మాటలు జాగ్రత్తగా గమనిస్తే సారాయి అతనికి పిల్లలు కనలేదు, అబ్రాము పిల్లలు కనలేదు అంటే
అబ్రహాం మీద ఆ యొక్క స్ట్రెస్ కనబడుతుంది మనకు. ఆమెకు హాగరును ఐగుప్తురాలైన దాసి ఉండెను. అబ్రాము భార్య అయిన షారై తనకి పిల్లలు కనలేదు అని చెప్పిన తర్వాత ఐగుప్తురాలైన దాసి అక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఈ దాసి ఉన్నప్పుడు ఏమేమంటుంది చూడండి. కాగా షారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఇక్కడ ఆలస్యమైంది. దేవుని కార్యాలు ఆలస్యమైనప్పుడు మానవుని యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇక్కడ కనబడుతుంది. షారై తన స్వంత ఆలోచనను ఉపయోగించి దేవుని సంకల్పాన్ని, దేవుని వాగ్దానాలను మర్చిపోయి తన స్వనీతిని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆమె ఒక రకంగా దేవుని పైన ఒక రకమైన నింద వేస్తున్నట్టుగా చూడండి. అక్కడ ఆ మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. వాట్ ఈస్ సాడ్ థింకింగ్, వాట్ ఈస్ సాడ్ థాట్. ఎంత విషాదకరమైనటువంటి మాటలు అవి. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కండిషన్. నేనున్న ఈ స్థితికి దేవుడే కారకుడు అని అంటుంది ఆమె. షారై చాలా విచిత్రంగా ఇక్కడ బిహేవ్ చేస్తుంది. తన సహనాన్ని కోల్పోయింది. షీ లాస్ట్ ద పేషెన్స్. షీ స్టార్టెడ్ డిస్బిలీవింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాగ్దానాన్ని ఆమె సంశయిస్తుంది, శంకిస్తుంది. విశ్వాసం అనేది దేవుని యొక్క మాట పైన ఆధారపడి ఉంటుంది. దేవుని మాటను నమ్మడమే నిజమైన విశ్వాసం. అయితే షారై జీవితంలో ఇక్కడ మనం చూస్తుంటే ఆమె దేవుని మార్గాలకు భిన్నంగా ఆలోచిస్తుంది. దేవుని సంకల్పానికి భిన్నంగా ఆలోచిస్తుంది. తన స్థితిని బేరీజు వేసుకుంటూ ఈ స్థితికి దేవుడే కారకుడు, దేవుడు నన్ను ఇలా చేశాడు, పిల్లలు లేకుండా ఆయన చేశాడు, ఇస్తానని చెప్పాడు, తాను ఇవ్వలేదు అని ఆమె ఆలోచిస్తుంది. చాలాసార్లు మనం కూడా మనకి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, అనుకోనిది జరిగినప్పుడు, జరగాల్సింది జరిగిన సమయంలో జరగకపోయినప్పుడు మనం కూడా ఎన్నోసార్లు మనం ఏం చేస్తాము, మన స్వంత ఆలోచన మేరకు మన స్వంత నిర్ణయాలు తీసుకొని దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సంకల్పం ఏంటి అన్న విషయాలను మరిచి ప్రావర్బ్స్ 3:5-6 ఉన్నట్టుగా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అంటాడు. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ అద్భుతమైన సత్యాన్ని షారై మర్చిపోయింది. దేవుడు స్పష్టంగా వారికి వాగ్దానం చేశాడు. నక్షత్రాలను చూయిస్తూ మాట్లాడాడు. ఎంఫసైజ్ చేసి రిపీటెడ్గా దేవుడు వాగ్దానాన్ని చేసిన మరి షారై ఆ మాటల్ని నమ్మలేకపోయింది ఆమె. సో దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను శంకించడం అనేది అది భయంకరమైన పాపం. సాతానుడు వేసిన మొట్టమొదటి వల ఏంటంటే, ఇది నిజమా అని హవ్వతో మాట్లాడాడు. ఇది నిజమా? ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దాం. మనలో అనుమానాన్ని రేకెత్తించడం, మనలో భయాలను పుట్టించడం, దేవుని వాక్యాన్ని శంకించేటట్టుగా చేయడం అనేది సాతానుడి యొక్క లక్షణం. అయితే మనము అనేక సార్లు మన బలహీనతలను బట్టి, పరిస్థితులను బట్టి మన స్వంత తప్పుడు త్రోవలోనికి వెళ్తాం, షార్ట్ కట్లోకి వెళ్తాం, లేదా త్రోవ తప్పిపోతాం. ఇక్కడ షారా ఆ విధంగా ఆలోచిస్తుంది. వాగ్దానాలను నమ్మలేదు, ఒకటి దేవుని పైన నింద వేస్తుంది, దేవుడే ఈ విధంగా నాకు పిల్లలు లేకుండా చేశాడని మాట్లాడుతుంది, యెహోవా చేసి ఉన్నాడు. అదే మరి మనం ఆదాము హవ్వ దగ్గరికి వెళ్తే ఆమె ఎంత మంచి మాట అంటుంది చూడండి. 4వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం 2వ భాగం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన, అఫ్ కోర్స్ ఆ కొడుకు
పుట్టిన తర్వాత అలా అన్నదాన్ని అనొచ్చు మనం. యెహోవా దయ తన పైన ఉందన్న సంగతిని షారాయి మర్చిపోయి, షారాయి ఇక్కడేమో పాజిటివ్ కనబడుతుంది. అలాగే నయోమి దగ్గరికి వెళ్తే ఆమె కూడా నెగిటివ్ గా మాట్లాడుతుంది. దేవుడు నాకు, యెహోవా నాకు సర్వశక్తుడు నాకు విరోధి ఆయన అంటుంది ఆమె. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే, రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో 13వ వచనం చివరి భాగం, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను. అలాగే 20వ వచనం, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసెను అంటుంది. సో షీ వాస్ పిన్నింగ్ బ్లేమ్ ఆన్ ద ఆల్మైటీ గాడ్. ఇట్స్ గాడ్ హూ కాస్ మీ సారో అండ్ ఇట్స్ గాడ్ హూ టర్న్ మీ అగెన్స్ట్ మీ అంటున్నది. అదే ఆలోచన శారైలో ఉన్న ఆలోచనే ఈ నయోమిలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. నయోమిలేనే కాదు ప్రియులారా, మనందరిలో కూడా అలాగే ఉంటుంది. కొంత ఆలస్యమైనప్పుడు, కొంత చిన్న సమస్యలు వచ్చినప్పుడు, గాడ్ హెస్ ఫర్గాటన్ us, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు దూరమయ్యాడు అన్నట్లు మనం ఫీల్ అవుతాం. ఈ రాత్రి దేవుని బిడ్డలంగా ఇక్కడ ఆవేశానికి లోనై అనాలోచితంగా దైవ సంకల్పం గుర్తించకుండా, దేవుని వైపు కనిపెట్టకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా షారే మాట్లాడింది. అబ్రాం కూడా ఆ మాటకు సమ్మతించినట్టుగా మనం చూస్తాం. అబ్రాం మౌనంగా ఉన్నట్టుగా చూస్తాం. సింపుల్ గా షారే చెప్పిన మాటను ఆయన తల వంచి విధేయత చూపినట్టుగా మనం చూస్తాం. ఒక్క ఎదురు మాట మాట్లాడినట్టుగా, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదమ్మా, దేవుడు వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు కదా, ఆయన అన్యాయస్తుడు కాదు కదా అని చెప్పాల్సిన అబ్రాము ఏ విధంగా ప్రభువా సరే ఏ విధంగా ఆదాము హవ్వ ఇచ్చినటువంటి పండును తిని సవినయంగా భార్య పట్ల విధేయతను కనపరిచాడు, ఇక్కడ అబ్రాహం కూడా ఆయన he complied totally with the request of, or with the suggestion. It's not request even, it's a kind of proposal. ఆమె దాన్ని ప్రపోజ్ చేసింది. ఇదిగో నేను పిల్లలు కనుకుంటే యెహోవా చేసి నీవు దయచేసి నా దాసితో ఒప్పము. ఆమె ఇస్తున్న సలహా, సూచన, యూ కెన్ కాల్ ఇట్ ఎ ప్రపోజల్ ఆర్ ఎ సజెషన్. ఆమె చూడండి ఎలాంటి, అయితే అక్కడ రాయబడ్డ మాట ఇంకా ఏమంటుందా, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చును. ఒకవేళ, she is guessing against God's promise. God had given assurance. చాలా స్పష్టంగా దేవుడు అష్యూరెన్స్ ఇచ్చాడు. ఎలియాజరు కాదయ్యా నీ యొక్క వారసుడు, నీ సంతానం అంటే ఎవరి సంతానం ఎలా వస్తుంది? భార్య ద్వారా వస్తుంది. నీ భార్య ఎవరు? సారాయి ద్వారా పుట్టే కుమారుడే వాగ్దాన పుత్రుడు అని చెప్పినప్పటికీ ఆమె సహనాన్ని కోల్పోయి, స్వనీతిని ఆధారంగా చేసుకొని, స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని, దైవ సంకల్పాన్ని మరిచిపోయి తప్పుడు సలహా ఇచ్చినట్టుగా, రాంగ్ వేలో భర్తనుగా నడిపించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అది చక్కగా ఉన్నట్టే ఉంటుంది, సలహా చాలా బాగున్నట్టుగానే ఉంటుంది, కానీ అది తప్పుడు సలహాగా మనకు కనబడుతుంది. అయితే మనం అది గుర్తించకుండా గుడ్డిగా వెంటనే నా భార్యనే చెప్పింది కదా, నిజమే కదా, అంతకుముందే దేవుని కనులారా ఆ నక్షత్రాలను చూసిన మరి అబ్రాహం చెప్పాల్సింది, కానీ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా ప్యాసివ్గా తాను గుడ్డిగా భార్య మాట విన్నట్టుగా మనం చూస్తాం. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. సో ఇక్కడ ఒక సబ్స్టిట్యూట్ ద్వారా సంతానాన్ని కలిగించుకోవాలనుకుంటున్నారు. ఇంగ్లీష్లో సరగేట్ అంటారు దాన్ని. సరే, ఆమెకు బదులుగా ఇంకొకరి ద్వారా సంతానాన్ని కలిగించుకోవాలన్నటువంటి ఒక పెద్ద స్కీమ్, ఒక పెద్ద ప్లాన్, స్ట్రాటజీ వేసింది ఇక్కడ. సో వెయిటింగ్ తర్వాత స్కీమింగ్ కనబడుతుంది. వాళ్ళిద్దరు ముఖ్యంగా సారా స్కీమ్ చేస్తుంది. స్కీమ్ అంటే ఒక వ్యూహం, చాలా విచిత్రమైన వ్యూహాన్ని రచించి భర్తను ప్రోత్సహించి, భర్తను ప్రోద్బలపరిచి, భర్త మౌనంగా తల వంచినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ చాలా షార్ప్ కాంట్రాస్ట్ మనకు కనబడుతుంది. ఈ అధ్యాయంలో
ద వేస్ ఆఫ్ మ్యాన్ అండ్ ద వేస్ ఆఫ్ గాడ్. మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, దైవ సంకల్పము, దేవుని మార్గం ఎలా ఉంటుంది అనేది ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా కాంట్రాస్ట్ ఏంటంటే శరీర వాంఛ, శరీర కోరిక లేదా సొంత ఆలోచన, దేవుని ఆత్మ నడిపింపు కాకుండా, దేవుని ఆత్మ సహాయం కాకుండా, ఆత్మకు భిన్నంగా శరీరాన్ని ఆస్పదం చేసుకుని వీరు ఆలోచించినట్టుగా, మాట్లాడుకున్నట్టుగా, తర్వాత వారు పని చేసిన క్రియకు పూనుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అబ్రహాం సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు హిస్ వైఫ్. బైబిల్ ఏం చెప్తుంది? వైఫ్స్ షుడ్ సబ్మిట్ టు ద హస్బెండ్స్. భార్యలు భర్తలకు లోబడాలి అని చెప్తే అబ్రహాం ఇక్కడ లోబడుతున్నాడు, భార్యకు లోబడుతున్నాడు. అంటే భార్య చెప్పింది వినకూడదని కాదు, అయితే గుడ్డిగా దేవుని వైపు ఆమె మనసును తిప్పకుండా, ఏం మాట్లాడుతున్నావు, దేవుని వాగ్దానం స్పష్టంగా చేశాడు కదా, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, కొంచెం ఓపికలు వింటే మంచిది కదా. సబర్కి ఫల్ మీఠా అంటారు ఉర్దూలో. ఓపిక ఉంటే దాని పండు, ఓపిక ఉంటే తెలుగులో ఓరుగల్లంత పట్టణాన్ని జయించొచ్చు అంటారు అమ్మా అని వారు ఆలోచించాల్సింది. అబ్రహాం ఓపిక కలిగిండు అనకుండా ఇన్స్టెడ్ ఆఫ్ లీడింగ్ సరాయ్, హీ వాజ్ లెడ్ బై సరాయ్. షారాయ్ చెప్పిన మాటల్ని ఆయన అవలంబిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది చాలా విషాదకరమైన విషయం. ఆమె చాలా చక్కగా నీవు దయచేసిన మాట ప్రయోగించింది, అంటే బుజ్జగిస్తుంది. నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాహాంతో చెప్పెను. అబ్రాహాం షారాయి మాట వినెను. ఈ 2-3 వచనాలలో చాలా సంగతులు ఉన్నాయి ఇక్కడ మనకు. మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క విచారణ, మానవుని యొక్క ఏర్పాట్లు, మానవుని యొక్క ప్రణాళికలు, మానవుని యొక్క పన్నాగాలు ఎవరికి? దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి భిన్నంగా. సో దేవుని చిత్తం ఏంటో ఉత్తమము, అనుకూలము, అది పరిపూర్ణమైందని రోమాపత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. దైవ సంకల్పం అనేది మనకు మేలు చేస్తుంది. దైవ సంకల్పం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, సెలబ్రిటీ ఇన్ గాడ్స్ విల్. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అది ఉత్తమమును అండ్ ఇట్స్ ఫేవరబుల్. మన చిత్తం ఏంటి? అది మనకు బాగా ఒక నేత సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణం వరకు దారి తీయునని సామెతల్లో మనం చూస్తాం. సో సారాయి అమ్మకు అది చాలా మంచిగా కనబడ్డది. అబ్రాహాం కూడా ఒక్క ఆలోచన లేకుండా గుడ్డిగా ఓకే అన్నాడు ఆయన అక్కడ. సో ఇన్స్టెడ్ ఆఫ్ లీడింగ్, హీ ఫాలోడ్ హిస్ వైఫ్. తర్వాత క్రిందికి చూస్తే అబ్రాహాము షారాయి మాట వినను అని అంటాం అక్కడ. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాం భార్య అయిన షారయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటైన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అసలు మనం ఇంతకు ముందే చూసాం, ఐగుప్తుకు వెళ్ళడమే వారు చేసిన పాపం, తప్పది. అలాగా ఆ తర్వాత హాగరును తెచ్చుకోవడం మరొక పాపం. సో ఆ హాగరును భార్యగా ఇవ్వడము, ఈయన తీసుకోవడము, అది వారు చేసిన మరొక రాంగ్ స్టెప్. తన పెనిమిటైన తీసుకున్న అబ్రాహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చను. అతడు ఇంప్లిసిట్ గా, కంప్లీట్ గా భార్య మాటకు లోబడి ఆమెతో అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు తాను దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఒక్కొక్కరిలో ఉన్నట్టు లోటుపాట్లు, శారాయి చేసిన పొరపాట్లు, అబ్రాహాం చేసిన పొరపాట్లు, హాగరు చేసిన పొరపాట్లు, ఇవన్నీ కూడా మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనబడతాయి. సో స్కీమింగ్, ఒక దుష్ట ప్రణాళిక వేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయికి సంతానం కలిగింది. ఆ తర్వాత ఏమంటూ చూడండి ఇక్కడ, దాని యజమానురాలు తాను దృష్టికి నీచమైనదాయను. So a thought that is outside the will of God that causes problems. దైవ సంకల్పానికి బయట వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అనేకమైన ఇబ్బందుల పాలు చేస్తుంది. ఎలీమెలెకు
తన భార్యతో తన ఇద్దరు కుమారులతో కలిసి దేవుని చిత్తానికి భిన్నంగా మోయాబుకి వెళ్ళారు, నష్టపడ్డారు. అలాగే యెరూషలేముని వదిలిన ఒక వ్యక్తి ఎరికోకు వెళుతూ దొంగల చేత కొట్టబడ్డట్టుగా చూస్తాం. అలాగే వీళ్ళంతా కూడా రాంగ్ స్టెప్స్ వేశారు. సరే, ఇప్పుడు మనం హాగర్ దగ్గరికి వస్తే, హాగర్ శారాయి హాగర్కు ఒక విశిష్టమైన ఆధిక్యత కలిగిన స్థానాన్ని కల్పించింది, భార్య స్థానాన్ని కల్పించింది. ఆ దినాల్లో మన తూర్పు దేశాలలో ఆ పద్ధతి ఉందనుకోండి, భార్యలు పిల్లలు కనకపోతే ఇంకొకరి ద్వారా సంతానాన్ని కలిగించుకునే ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. అయితే దాన్ని బట్టి ఇక్కడ శారై తన దాసిని తన భార్యగా, అబ్రాహాముకు భార్యగా ఆమె ఇచ్చినట్టుగా చూడండి. ఆ మాట క్లియర్గా ఉంది. తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చెను. సో దిస్ వాజ్ ఎ రాంగ్ స్టెప్. తర్వాత గర్భం దాల్చింది. తర్వాత ఏమైంది అక్కడ చూడండి. దేర్ వాజ్ ఎ ప్రైడ్ అండ్ హ్యూమిలిటీ. హాగర్లో గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. శారాకు గర్భం లేదు, నాకు గర్భం ఉంది, నేను తల్లిని కాబోతున్నాను, శారాయి తల్లి ఆమె గొడ్రాలుగా ఉంది అన్నటువంటి ఆలోచనతో ఆ అమ్మాయిలో అహంకారం, గర్వం వచ్చినట్టుగా మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చూస్తాం. గర్విష్ఠులే అవతల వారిని నీచంగా చూస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి పాపం, సృష్టిలో మొదటి పాపం ఏంటంటే గర్వము, అహంకారము, నేను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ సృష్టి ఆరంభంలో జరిగినటువంటి ఆ పాపాన్ని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. 11, 13, 14. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నేను అనే మాటలు పదే పదే కనబడుతుంది. దేవుని స్థానంలో నేను మహోన్నతునితో సమానంగా ఎంచుకుంటాను. I equate myself with the Almighty God, the Most High God అంటున్నాడు. ఇక్కడ దూత, దేవునితో ఏర్పరచబడిన, సృజించబడిన దూత దేవునితో సమానమని ఫీల్ అవుతున్నాడు. అదే నేను అనేది. దేవుని స్థానంలో నేను, మన హృదయాల్లో దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో నేనంటే ఏంటి, నేను ఫలానా. అలాగే నెబుకద్నెజరు కూడా, నెబుకద్నెజరు ఏమంటాడు, నేను కట్టించిన ఈ మహానగరం నాది కాదా, నేను కట్టించింది కాదా అని అంటాడు ఆయన. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. బబులోను ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ప్రియులారా, ఈ రెండు సందర్భాలు గమనించండి. వీళ్ళు ఎవరితో చెప్పలేదు. ఆ లూసిఫర్, ఆ దూత కానీ, ఇటు నెబుకద్నెజరు కానీ ఎవరితో చెప్పలేదు. కానీ తనలో తానే వాళ్ళు అనుకున్నారు. శారై కూడా తనకున్న గర్భాన్ని చూసి తన యజమానురాలు, ఆ దినాల్లో యజమానులు ఎంతగానో గౌరవించాలి. దాసి యజమానులకు లోబడి ఉండాలి. కానీ అమ్మాయి తన గర్భాన్ని చూసుకొని ఆశ్చర్యపడ్డట్టుగా, గర్వించినట్టుగా, తన సొంత యజమానురాలను ఆమె తృణీకరించినట్టుగా, లేదా నీచంగా ఆమెను చూసినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనకేదైనా ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటే, మనకేదైనా ఒక సామర్థ్యం ఉంటే, లేదా ఆస్తిపాస్తులు ఉంటే, పేరు ప్రఖ్యాతులు ఉంటే, మనం ఇతరులను తృణీకరిస్తూ, పరిసేడేమని ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకై, నేను లేనందుకై ప్రభువా నీకు వందనాలు అంటున్నాడు. ఈనాడు ఒకసారి ఆలోచన చేద్దాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? అవతలి వాళ్ళని తృణీకరించే వారంగా మనం లేమా? మనల్ని బట్టి మనం అతిశయపడుతూ, ఎగిరెగిరి పెనం మీద నువ్వులు ఎగిరినట్టుగా మనం ఎగురుతూ, నన్ను మించిన వారు లేరు, నేను ఎంత గొప్ప విద్వాంసుని, నేను గొప్ప పండితుని, నేను గొప్ప వక్తను, నేను గొప్ప వర్తమానికుని, నేను గొప్ప గాయకుని అని ఇలాంటి ఆలోచనలు, రచయితను, లేదా నేను గొప్పవారిని, విస్తారమైన సామర్థ్య, ప్రతిభ,
ప్రతిభాశాలిని, నేను ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తిని అని మనం అనుకోవడం లేదా? సో అమ్మాయి దీనురాలుగా ఉండే దాని బదులు ఆమె, అందుకనే పేతురు ఏమంటాడు, మీరందరూ దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుని తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని అంటాడు. ప్రియులారా, భయంకర దినాల్లో ఉన్నాం. అహంకారం, అతిశయం ఏదో రకంగా సాతానుడు మనలోకి చొప్పించి ఇంజెక్ట్ చేసి మనల్ని పాడు చేసే ప్రమాదం ఉన్న దినాల్లో ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. పేతురు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనం అనుకుంటాను. తాను నిలిచిన అని పలుకుడు వాడు తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. అలా చూసుకోలేకపోయింది హాగరు. అయితే మన జీవితాల్లో కూడా అనేక సార్లు హాగరు ఆలోచన, హాగరులో ఉన్న అహంకారం, హాగరులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రైడ్ఫుల్ థింకింగ్, ప్రౌడ్ థింకింగ్ ఒకవేళ నీలో నాలో ఉన్నట్టయితే, ప్రైడ్ అనే అక్షరాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇంగ్లీష్ వచ్చిన వారు PRIDE, అందులో మధ్యక్షరము ఐ. SIN, సిన్ లో మధ్యక్షరము ఐ. లూసిఫర్ LUCIFER అనే పదంలో మధ్యక్షరము ఐ. సో సకల పాపానికి కారణం ఐ. కాబట్టి మరి ఐ అనే కడ్డీ చాలా స్ట్రైట్ గా ఉంటది. ఇది ఈ ఇనుప కడ్డీ అనుకుందాం. ఈ కడ్డీ ఐ అనే అహంకారాన్ని, గర్వాన్ని పట్టుకరా తీసుకొని మనం ప్రభు హస్తానికి అప్పగించుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వంచితే, ఆ రెండు కొనలను కలిపి వంచితే ఏమవుతుందో చూడండి ఒకసారి. ఐ అనేది ఓగా మారుతుంది. ఐ అంటే ఐఎమ్ ద హీరో, ఐఎమ్ ద హీరోయిన్ అని అనుకుంటాం. అలా కాకుండా హీరో ఆఫ్ ద హీరోస్, ఈ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నరుడుగా అవతరించి శిష్యుల పాదాలను కడిగి తాను మన కొరకై తాను అప్పగించుకున్నాడు. ఆయన దీనుడుగా మారాడు. దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకొనక, దేవుని స్వరూపము కలిగిన వాడై మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను రిక్తులుగా చేసుకొనను, శిలువ మరణము పొందనంతగా తాను తగ్గించుకొని తగ్గించుకొనను అనే మాట. ప్రియులారా, దట్ ఈస్ ద హ్యూమిలిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం. హాగరు వలె కాకుండా దీనంగా ఉందాం. అప్పుడు షారై, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసుని నీ కవిగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నేను తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాహాముతో అంటుంది. షీ వాజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అబ్రాహాం. సలహాలు ఆలోచించింది ఆమె, ప్రపోజల్ చేసింది ఆమె, ఒక రకంగా బలవంతం చేసింది ఆమె, బుజ్జగించింది ఆమె. ఇప్పుడు అంటుంది, చూడయా, మరి ఈ అమ్మాయిని ఇలా చేస్తే ఎలా మారిందో చూడండి, దాని దృష్టికి నేను నీచమైన దాన్ని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ ఇప్పుడు యెహోవా జ్ఞాపకం వచ్చింది ఆమెకు. యెహోవా ప్రభువా, నాకు పిల్లలు లేనప్పుడు వాగ్దానం చేసావు మాకు మీరు అని యెహోవా వైపు ఇప్పుడు చూస్తుంది. అవమానం కలిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, చిన్న చూపు చూడబడ్డప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆపదలు కలిగినప్పుడు, కాళ్ళు ఎరిగినప్పుడు, పండ్లు ఊడినప్పుడు, కళ్ళు కనబడినప్పుడు చాలాసార్లు దేవుని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉన్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. యెహోవా న్యాయం తీర్చునుగాక. యెహోవా న్యాయవంతుడైన సంగతి, యెహోవా యొక్క వాగ్దానాలను, యెహోవా యొక్క సంకల్పాలని మాట తప్పని దేవుడు అనే మాట బైబిల్లో చాలా సందర్భంలో ఉంది. యెహోవా మాట తప్పని వాడు, ఆయన వాగ్దానం చేసి దానిని నెరవేర్చువాడు అనే మాటలు బైబిల్లో చూస్తాం. కాబట్టి ఈ మాటలను మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం మర్చిపోతాం. 110వ కీర్తన 4వ వచనం 2వ భాగం, యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ఎంత మంచి మాట. 89వ కీర్తన, మాట తప్పని వాడు. 89వ కీర్తన 31, 33, 34, నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను, అబద్ధికున్నై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను రద్దుపరచను. దేవుడు నిబంధన చేశాడు అబ్రాహాముతో. ఆయన వాగ్దానం ఇచ్చాడు, అబ్రామా
నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను, లోకమంతా నీ ద్వారా ఆశీర్వదింపడతాడు. అంటే ఎట్లా ఆశీర్వదింపడతాడు? సంతానం అంటే భార్య రావాలి, మరి ఆ భార్య నమ్మాలి. ఆమె నమ్మలేదు. నమ్మకుండా ఇలాంటి ఆలోచనలు కలిగి కలుషితమైనటువంటి వాతావరణాన్ని ఆమె ఇక్కడ సృష్టించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దెబ్బ తగిలినప్పుడే దేవుడి జ్ఞాపకం రాకూడదు. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మరి యెహోవా న్యాయము తీర్చునుగాక అంటుంది. అలాగా ఫైటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆమెకు కోపం వచ్చేసింది. యాంగర్ వర్సెస్ రిపెంటెన్స్, ప్రైడ్ వర్సెస్ హ్యూమిలిటీ. ఆ హ్యూమిలిటీ అమ్మాయిలో లేదు. అమ్మాయిలో కనుక అహంకారం వచ్చింది. మరి ఈమెలో ఆమెలో కోపతాపాలకు లోనైంది, కోపతృప్తురాలైపోయింది. సారా వాజ్ యాంగ్రీ. She hardened her heart. She is angry with Abraham and she is angry with Hagar too. ఒక రకంగా దేవుని పైన కూడా యాంగ్రీగానే ఉన్నట్టు గమనిస్తాం. సో అనేక సార్లు మనం మన కోపాలను అణుచుకోలేని వారంగా మనం లేమా? ఒకసారి ఆలోచిద్దాం. మనలో ప్రతివాడును మాటలాటకు వినుటకు వేగిరపడవాడును, మాటలాటకు నిదానించువాడును అనే మాట ఇంతవరకే చెప్తారు చాలా మంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కోపించుటకును నిదానించువాడునై ఉండవలెను. సో దేవుని పిల్లలంగా, దేవుని చే పిలబడిన వారిగా, విశ్వాసపు యొక్క పాఠశాలలో అనేకమైన పాఠాలు నేర్చుకున్నటువంటి సారాయి కోపాన్ని అణుచుకోలేకపోయింది, కోపోద్రిక్తురాలైపోయింది. పర్హాప్స్ అబ్రాహాం పైన, హాగర్ పైన, ఒక రకంగా నేను అనుకుంటా దేవుని పైన కూడా ఆమె కోపగించుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఆమెలో కూడా ఎంత మాత్రం హ్యూమిలిటీ లేదు, ఆమెలో దీనత్వం లేదు, దేవుని అధికారంకి తను తాను అప్పగించుకునే ఆలోచన ఆమెకు లేదు. సారా యొక్క ఆలోచన ఇట్ వాస్ గాడ్లెస్ అండ్ టెరిబుల్. ఆమెకు వచ్చిన ఆలోచనే దేవుని పక్కకు పెట్టొచ్చింది. ఆ ఆలోచనను కొనసాగిస్తూ మళ్ళీ దేవుని పైన నింద మోపుతుంది. సో తన కోపాన్ని అణుచుకోలేక భర్తను, హాగరును, దేవుని పైన కోపాన్ని రుద్దినట్టుగా ఇక్కడ మనం చూస్తాం, కోపాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం. షీ వాస్ గాడ్లెస్ అండ్ టెరిబుల్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే, కిందికి మనం చూస్తే, అక్కడ నా పట్ల ఎవరు కూడా సింపతి చూపడలేదు. అంటే దేవుడు కానీ ఎంపతి కానీ సింపతి కానీ లేదు, అపతి ఉన్నట్టుగా. అపతి అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ల్యాక్ ఆఫ్ కన్సర్న్. అబ్రాహాము ఇంటర్వెన్షన్ ఏం చేసుకోవడం లేదు, చెప్పే వరకు తాను ఏమి చేయడం లేదు, ఆయన పట్టింపనట్టుగా ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో అపతి కనపరుస్తున్నాడు, ల్యాక్ ఆఫ్ సింపతి, ల్యాక్ ఆఫ్ ఎంపతి కనపరుస్తున్నాడు. నా పట్ల ఆయన అసలు అమ్మాయి ఎట్లా ప్రవర్తిస్తుంటే ఒక మాట నన్ను గద్దించడం లేదు అన్నటువంటి ఆలోచన. సో దెర్ ఇస్ నో సింపతి ఆర్ ఎంపతి, కానీ బదులుగా అపతి అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ కన్సర్న్, ల్యాక్ ఆఫ్ సింపతి. సో తానేం ఇంటర్వెన్షన్ లేదు, తాను నిజంగా జోక్యం కలిగించుకోవాలని ఆశిస్తుంది. అలాగా ఈ రకంగా మనం ముందుకు వెళితే ఇప్పుడు మనం చూస్తాం దేవుని యొక్క మార్గాలు ఏంటో చూస్తాం. ఇప్పుడు మనం అబ్రహాం యొక్క ఇంతవరకు మనం మనుషుల ఆలోచనలు, మనుషుల యొక్క ప్రణాళికలు, మనుషుల యొక్క విధానాలు, మనుషుల యొక్క పద్ధతులు ఎలా ఉంటాయి, దేవుని సంకల్పాన్ని, దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటలను, వాక్యాన్ని మర్చిపోయి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్న విషయాలు మనం చూసాము. కిందికి చూస్తే ఇప్పుడు మనము దేవుని యొక్క మార్గాలు ఎలా ఉంటాయి, ద వేస్ ఆఫ్ గాడ్. చూడండి అక్కడ అని అబ్రాహాముతో అనగా, అబ్రాహాం ఏమన్నాడు? ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారైతో చెప్పెను. సారై దాన్ని శ్రమ పెట్టినందుకు ఆమె యొద్ద నుండి పారిపోయింది. చూడండి అబ్రాహాం ఎలాంటి సలహా ఇస్తున్నాడు. నిజంగా తన సంతానము గర్భవతిగా తన ద్వారా మార్చబడినటువంటి హాగరు పట్ల ఎలాంటి కనికరం లేకుండా, ఆమె అంటే అసలు ఆమెనే బుద్ధిహీనంగా సలహా ఇచ్చింది. ఈమె ద్వారా మరి ఆమెకు సంతానం కలిగినప్పుడు ఆ పిల్ల కొంత గర్వంగా ప్రవర్తించింది. కానీ మరి మెచ్యూర్గా పెద్దవారుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. ఏమంటున్నారు అక్కడ? సారై దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా.
అబ్రాహాం అంటున్నా నీ ఇష్టం వచ్చినట్టు చేయి అంటుంది. అట్లా చెప్పాల్సింది కాదు. దట్ వాస్ నాట్ ది వైజ్ స్టేట్మెంట్. అబ్రాహాం ఇద్దరిని కూడా సముదాయించి, ఇద్దరిని శాంతిపరిచి మాట్లాడాల్సిన వ్యక్తి అలా మాట్లాడలేకపోతున్నాడు. అంటే షారై కోపాన్ని తట్టుకోలేకపోయాడు, షారైని సముదాయించలేకపోయాడు, షారైని క్వైట్ చేయలేకపోతున్నాడు. తాను షారై యొక్క ఆ శ్రమ, అక్కడ చూడండి, అక్కడ షారై దాని శ్రమ పెట్టినందున సరే ఆ పైన ఇదిగో నీ దాసురాలు నీ చేతులుందమ్మా, యూ కెన్ డూ ఎనీథింగ్ యూ లైక్. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. నీవే కాదమ్మా అన్నది, నీవే కదా సంతానాన్ని కలిగించుకోమన్నావు, మరి దేవుడు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు ఆమె ద్వారా, నీకెందుకు కొంచెం ఓపిక. ఆ పిల్ల ఏదో చిన్నది, కొంత అహంకారంగా గర్వంగా ప్రవర్తించుంటుంది, మనకు కొంత ఓపిక అవసరం కదా, సహనం అవసరం కదా అని చెప్పాల్సిన అబ్రాము అలా చెప్పలేకపోయాడు. అప్పుడు షారై ఆ అమ్మాయిని శ్రమ పెట్టింది, ఆ అమ్మాయిని ట్రబుల్ చేస్తుంది, ఆ అమ్మాయిని హింసిస్తూ వచ్చింది, అమ్మాయికి ఆటంకాలు కలుగచేస్తూ వచ్చింది, అమ్మాయిని రకరకాలుగా బాధిస్తూ వచ్చింది. ఒక పెద్ద మనిషిగా చిన్నవారి పట్ల ఉండాల్సిన వైఖరిది కాదు. మన జీవితాల్లో అనేక సార్లు కొందరు ఎవరైనా మనం వ్యతిరేకిస్తే, కొందరు మనల్ని విమర్శిస్తే, కొందరు మనపైన వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తే, ప్రచారం చేస్తే, హౌ డు వి రియాక్ట్? The true colors of a Christian are not only seen in actions, but more so in reactions అన్నాడు ఒక దైవజనుడు. ఎవరు ఏమన్నప్పుడు బాగానే ఉంటాం, చాలా సభ్యతగా, సంస్కారంగా, భక్తిగా, ఎటువైపు చూడకుండా నిజంగా భక్తిపరులం అన్నట్టుగా ఉంటాం. ఎవరైనా కాస్త చిల్లుకుంటే, ఎవరైనా గిల్లుకుంటే, ఎవరైనా కాస్త ముళ్ళుతో కుస్తే, ఒక మాట అంటే, మన మీద దుర్భాషలాడితే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం? ఇక్కడ వీళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. బైబిల్లో చాలా మంది గొప్ప వ్యక్తులు ఇతరులు దూషించినప్పుడు, ఇతరులు నిందలు మోపినప్పుడు, ఇతరులు అవమానపరిచినప్పుడు ఒకసారి వాళ్ళు ఎలా రియాక్ట్ ఒకటి రెండు విషయాలు నేను మీకు చూపిస్తాను. సౌలు రాజుగా అభిషేకించబడ్డప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు రాజ్యపాలన పద్ధతి అంతా ప్రజలకంతా వినిపించి, తర్వాత విడిపించిన తర్వాత సౌలును గిబియోనులో 10వ అధ్యాయం 26వ వచనం, సౌలును గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనను ఎలాగూ రక్షింపగలని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా, ఆ తర్వాత చూడండి, అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను. వాట్ ఎ వండర్ఫుల్ రియాక్షన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ సాల్. ఆయనను తృణీకరించిన వారి పట్ల, ఆయన నిర్లక్ష్యం చేసిన వారి పట్ల చెవులు మూసుకున్నారట వాళ్ళ కామెంట్స్ వినకుండా. ఈనాడు మనం అలా ఉన్నామా? ఎవరైనా మన పైన దుష్ప్రచారం చేస్తుంటే, ఎవరైనా దొమ్ము జల్లుతుంటే, ఎవరైనా రాళ్ళు విసురుతుంటే, ఎవరైనా బురద జల్లుతుంటే, హౌ డు వి రియాక్ట్? షిమ్మి అనేవాడు ఛీ ఛీ హంతకుడా, ఛీ దుర్మార్గుడా అని దావీదు మాట్లాడుతుంటే, సెరియా కుమారుడు అన్నాడు, ఒక్క దెబ్బతో చంపేస్తాను రాజా అంటే, సెరియా కుమారులారా నాతో మీకేమి, నా కడుపులో పుట్టిన కుమారుడే నా పైన తిరుగుబాటు చేయగా దేవుడు వాని ద్వారా నాతో మాట్లాడుతున్నాడేమో, నీకెందుకదని దావీదు ఎంతో గొప్ప సహనాన్ని, he showed a great tolerance and endurance. అలాంటిది చూపించాల్సిన షారై, అబ్రామ్ ఆ అమ్మాయి పట్ల వారు చాలా ఒక రకంగా, నేనంటాను ఒక రకమైనటువంటి ఇన్హ్యూమన్ వేలో వారు ప్రవర్తించినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అని అంటాడు. వాటిని మనం సహించాలి. దేవుడు ఏది అనుమతించినా దాన్ని స్వాగతించాలి, మ్యాగ్నానిమస్ హార్ట్తో తీసుకోవాలి. కానీ మనము ఇతరులను శ్రమ పెట్టే వారంగా ఉండకూడదు, ఇతరులను కష్టపెట్టే వారంగా మనం ఉండకూడదు. ఆలోచిద్దాం. మాటల చేత ఎంతమందిని దుఃఖ పెడతాం, మాటల చేత ఎంతమందిని కష్టపెడతాం, యాక్షన్స్ ద్వారా ఎంతమందిని, మనం బోధల ద్వారా ఎంతమందిని కష్టపెడతాం, ఎంతమందిని అవమాన పెడతామో ఆలోచన చేద్దాం. అలా కాకున్నట్లుగా
మనం నిజంగా ఇతరులను శారయిదాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా, ఈనాడు అనేక మంది సేవకుల యొక్క తత్వాన్ని బట్టి, వైఖరిని బట్టి అనేక సంఘాలకు వెళ్ళలేకపోతున్నారు. వారి యొక్క వైఖరిని, వారి దృక్పథాన్ని బట్టి, వారి యొక్క క్యాలెస్ యాటిట్యూడ్ని బట్టి, లేదా పెద్దల యాటిట్యూడ్ని బట్టి చిన్నలు కూడా సరిగా కుటుంబాలలో ఉండలేకపోతున్నారు. అలా ఉన్నామా? దయచేసి ఆలోచించుకుందాం. దేవుని యొక్క మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, అమ్మాయి పారిపోయే స్థితికి వచ్చిందంటే, ఆ పారిపోతున్నప్పుడు అబ్రాహాం మౌనంగా ఉన్నాడు. ఈ దీంట్లో అంతా కూడా అబ్రాహాం చాలా వరకు మౌనంగా ఉన్నాడు. ఇట్స్ అ వెరీ సాడ్ స్టోరీ. బాధ్యత వహించిన అబ్రాహాం, ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, he should have stopped Hagar from fleeing, running away. నీ ఇష్టం వచ్చిన చేయమని ఆమెకు బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేశాడు. ఇదే నాకు అదను దొరికిందని ఆమె ఆ అమ్మాయిని కష్టపెడుతూ, ఆ అమ్మాయిని శ్రమ పెట్టిన కారణాన ఆమె పారిపోయింది. ఈనాడు మనం ఎవరెవరిని శ్రమ పెడుతున్నామో ఆలోచిద్దాం. మాటల చేత, క్రియల చేత, ప్రవర్తన చేత మనం ఇతరులను శ్రమ పెడుతున్నామా? లేదా ఇతరులకు ఆదరణకరంగా ఉన్నామా? ఇతరులకు క్షేమకరమైన, ఆదరణకరమైన మాటలు మాట్లాడే వారంగా ఉన్నామా? మాటలే కత్తి పోట్ల వంటివి అని అంటాం. బైబిల్ చెప్తుంది. అతను మాటల చేత అనేకులను మనం బాధ పెట్టేవారంగా ఉన్నాం. అయితే మన మాటలు ఎలా ఉండాలని ఎఫ్ఎస్సి పత్రికలో ఉంది, చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రికలో మన మాటలు, ఎఫ్ఎస్సి 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కాని దుర్భాష ఏదైనను మినోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇక్కడ శారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరిచింది, శ్రమ పెట్టింది ఆ యొక్క సర్వెంట్ను. తర్వాత అబ్రాహాం మౌనంగా ఉండడం కూడా పెద్ద నేరమే. శారా ఎంత నేరస్తులు ఇక్కడ తప్పు, అబ్రాహాం కూడా అంతే తప్పు. ఆమె పారిపోయి అరణ్యంలోనికి వెళ్ళినట్టుగా చూస్తాం. అరణ్యం, ద గాడ్ ఆఫ్ ద విల్డర్నెస్ గా దేవుడి కనబడతాడు. దేవుడు కేవలం పట్టణాల్లో నీవు ఉన్నప్పుడే నీతో మాట్లాడే దేవుడు కాదు, లేదా ఇంట్లో ఉన్నప్పుడే, లేదా మందిరాల్లో ఉన్నప్పుడే దేవుడు కాదు. ఆయన ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ సీజన్స్, గాడ్ ఆఫ్ ఆల్ ప్లేసెస్, ఈజ్ అ యూనివర్సల్ గాడ్. అది దేవుడు రుజుపరుచుకుంటున్నాడు ఇక్కడ. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ టు హాగర్. హాగర్కు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనట్టుగా ఇక్కడ మనం చూస్తాం. చాలా మంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, ఈ దూత త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన యేసు ప్రభు తాను స్వయంగా వచ్చాడు అని అంటారు. యేసు ప్రభు వారు ఈ అమ్మాయిని దర్శించినట్టుగా, ఆమె పారిపోతున్నప్పుడు అరణ్యంలో నీటి బుగ్గ ఒకటి సృష్టించినట్టుగా, శూరు మార్గంలో బుగ్గ ఎద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడుగుతాడు. సో దేవుని దూత ఆమెను కనుగొన్నాడు. అక్కడ తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుని దూత కనుక్కున్నాడు. హీ ఫౌండ్ ద లాస్ట్ పర్సన్. అలాగే అనేకులు తప్పిపోతుండగా మనం అనేకులను కనుగొనే వారంగా ఉండాలి, కానీ తప్పిపోవడానికి కారకంగా మనం ఉండకూడదు. ఈ అమ్మాయి తన యజమానురాలు అంత కోపడ్డప్పటికీ తన బాధ్యత ఏంటంటే, he should have submitted to the authority of the mistress. యజమానురాలికి లోబడి అక్కడే ఉండాల్సింది. కానీ ఆమె చేసిన పొరపాటు ఏంటి? పారిపోయింది. చాలాసార్లు మనం కూడా ఎవరైనా కోపగించుకుంటే పారిపోతుంటాం, అలుగుతాం, మాటలు మానేస్తాం, సహవాసాలు మానేస్తాం, దూరమైతాం, ఎదురైతే పలకరించం. సో అమ్మాయి should have submitted to her mistress and to her master. అటు అబ్రహాం మాటకు లోబడాలి, కానీ ఆమె అలా కాకుండా పారిపోయింది. సరే, ఒక రకంగా మనం చెప్పాలంటే మరి వేరే మార్గం లేదా ఆమెకు, అలా తప్పించుకునే మార్గం లేక ఆమె పారిపోయింది. పారిపోయిన ఆమెను దేవుడు మరవలేదు. అరణ్యంలోని వ్యక్తిని దేవుడు దర్శించాడు. నీవు అరణ్యంలో ఉన్నా, నీవు పట్టణంలో ఉన్నా, నీవు ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, దేవుడు నిన్ను నన్ను
మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. 94వ కీర్తన 94వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 94వ కీర్తన 14వ వచనం. ఎవరైనా తీస్తే చదవండి. కెన్ ఎనీబడి రీడ్ అవుట్ ప్లీజ్? యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. అబ్రాహామును బట్టి హాగరు ఐగుప్తుకు చెందినది అయినప్పటికీ అబ్రాహాము ఇంట్లోకి వచ్చింది కాబట్టి, అబ్రాహామును ఆశ్రయించింది కాబట్టి, అబ్రాహాముతో ఉంది కాబట్టి దేవుడు. కానీ ఆమె నిజంగా తాను ఏర్పరచుకున్న జనాంగం కాకపోయినప్పటికీ దేవుడు తన రక్షణ ప్రణాళికలో దేవుడు అందరిని ప్రేమించేవాడుగా, అందరూ రక్షించాలని కోరువాడుగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. సో తాను పారిపోతుందని దేవుడు ఆమెను విడిచిపెట్టారని అనుకోలేదు. దేవుడు ఆమెను దర్శించాడు. సాయంకాలం ఉంది నీవు నేను కూడా చిన్న విషయాల్లో అలిగి దేవునికి దూరం అయిపోయి ఉంటే నీవు దేవుని విడవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ విడవడు. దేవుడు మనల్ని ఎన్నడూ విడవడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. డాక్ట్రినల్ పాయింట్. దేవుడు మనల్ని విడవడు. దేవుడు మనలో ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉందును కాదు. చాలా మంది బోధకులు మనం పాపం చేస్తే దేవుడు మనల్ని విడుస్తారు అని చెప్తారు. బైబిల్ అలా చెప్పదు. దేవుడు మనల్ని విడవడు. దేవుడు మనల్ని ఎడబాయడు. దేవుడు మనల్ని మరవడు. తల్లి అయినా తన బిడ్డను మర్చినేమో 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూస్తాం. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ సో ట్రస్ట్వర్ది. సో అలాంటి దేవుడు బ్యారన్ ల్యాండ్ లోకి వెళుతున్నటువంటి అమ్మాయిని, ఆ ఎండిపోయినటువంటి అరణ్యంలోకి వెళ్ళిన అమ్మాయిని దేవుడు బ్లెస్ చేయడానికి వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్యారన్, ఆ బ్యారన్ బ్లెస్డ్, ఆ రెండింటి పైన ఉండే కాంట్రాస్ట్ మనము అర్థం చేసుకోవచ్చు. సో దేవుడు ఆమె దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నీవెవరమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆమె యథార్థంగా చెప్తుంది, నా యజమానురాలైన శారీరను నేను పారిపోవచ్చున్నానయ్యా. మీకు మాటలు విన్నప్పుడు ఒక జ్ఞాపకం రావాలి బైబిల్లో. ఎంతమందికి మీకు జ్ఞాపకం వస్తుందో, యోనా గ్రంథం. యోనా కూడా అదే మాట చెప్తాడు. యోనా, ఎవరయ్యా బాబు నువ్వు, ఓ సోమరిపోతూ, ఓ నిద్రపోతూ నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు యోనా ఆయన ఏమంటాడో చూడండి. నీవెవరు? యోనా అక్కడ తాను పారిపోతున్నట్టుగా మనం చూస్తాం. ఆ యెహోవా సన్నిధిలో నుండి యోనా పారిపోయినట్టుగా మనం చూస్తాం. అడుగుతారు వాళ్ళు, ఎవరు నీవు అని అంటే ఏమంటాడు చూడండి అక్కడ. నేను 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను అని అంటూ తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను. యథార్థంగా చెప్తున్నాడు. చాలా నిర్మోహమాటంగా తాను పరిచయం. ఎవరయ్యా నీవంటే, అయ్యా ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద హెవెన్ అంటున్నాడు. ఆకాశమందున దేవుడైన యెహోవా సేవకుని నేను. మరి ఏం చేస్తున్నావు అంటే పారిపోతున్నాను. ఆ అమ్మాయి కూడా చాలా యథార్థంగా చెప్పింది. ఎవరు నీవు? నేను ఫలానా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను పారిపోతున్నాను అంటున్నా. పారిపోవచ్చున్నాను. అది యథార్థత. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు, యథార్థవంతులకు సహాయం చేస్తాడు. దినవృత్తాంతములు 2:16-9 తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది. God is looking for the plain-hearted people of integrity and honesty, sincerity. కపటము లేకుండా, మోసం లేకుండా, నాటకాలు ఆడకుండా, రంగులు పూసుకోకుండా, వేషధారణ లేకుండా ఉన్న వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అమ్మ యథార్థంగా ఒప్పుకున్నది. యోనా యథార్థంగా ఒప్పుకున్నాడు. అందుకని యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. శిక్షించాడు కానీ విడిచిపెట్టలేదు. అలాగే ఈ అమ్మాయి, ఆయనను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అరణ్యములో ఉన్నా, నీవు ఎడారిలో ఉన్నా, నీవు లోయలో ఉన్నా, నీవు కొండలపైన ఉన్నా, ఎక్కడున్నా కూడా దేవుడు నీతో ఉన్న దేవుడు, నీకు సహాయం చేయాలని ఇష్టపడే దేవుడు మన దేవుడు. ఎంత అద్భుతమైన మాట. అప్పుడు ఏమంటుంది చూడు, మరి
యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. గో బ్యాక్, డోంట్ ఫ్లీ, డోంట్ రన్ అవే, గో బ్యాక్ టు యువర్ మిస్ట్రెస్ అండ్ సబ్మిట్ కావలసిన ఈ వ్యక్తి షీ వాస్ ఫ్లీ, తన యజమానురాలకు లోబడాల్సిన వ్యక్తి ఈ అమ్మాయి పారిపోతుంది. కాబట్టి దేవుని దూత స్పష్టంగా చెప్తున్నాడు, గో బ్యాక్, వెళ్ళమ్మా, వెనక్కెళ్ళు, యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద అణిగుండుమని దానితో చెప్పెను. ఎంత మంచి మాట. గాడ్ డైరెక్ట్స్ us ఇన్ ద రైట్ వే. మనం తప్పుడు అడుగులు వేసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమతో హెచ్చరిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, శిక్షిస్తాడు, కానీ మనల్ని విడవడు. మన సరైన మార్గంలో దోవ తప్పినప్పుడు ఇదిగో దిస్ ఇస్ ద వే మై సన్, ఇదిగో ఇదే మార్గము, దీని ఎందుకు మీరు నడువుడి అని దేవుడు మనకు తెలియచేస్తాడు. ఇదే త్రోవ, దీని ఎందు నడువుడి అని చెవులకు శబ్దం వినబండని యెషయా గ్రంథంలో చూస్తాం. గాడ్ డైరెక్ట్స్ అండ్ లీడ్స్ అండ్ గైడ్స్ us in the right way when we are away from his ways. ఆయన మార్గాన్ని విడిచి ప్రక్కకు వెళ్ళినప్పుడు దేవుడు తిరిగి కనికరించి ప్రేమించి చేయి చాపి లాగి లోతును ఆ భయంకరమైన అగ్ని జ్వాలలోకి తాను పడకుండా, అగ్నికి గురి కాకుండా బలవంతంగా చేతులు పట్టుకొని వారిని లాగినట్టుగా మనం చూస్తాం. అలాగూ నువ్వు నేను ఒకవేళ దేవుని విడిచి పారిపోతున్నావా, దేవునికి దూరంగా ఉన్నావా, దేవుని మర్చావా, దేవుని పైన సనుగుతున్నావా, అలుగుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయిన అప్పమంటి వాడాను, తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచునను ఎఫ్రాయిముకి అది తెలియకపోయాను అని మాటలు కనబడతాయి. ఆయన దేవుడు అంటాడు, నేను ఎఫ్రాయిమును వదలను, నా కుమారుడైన ఎఫ్రాయిము నేను వదలను అంటాడు హోషేయ గ్రంథంలో. మనం దేవునికి దూరం అయితే బలహీనమైపోతాం, దేవుని విడిస్తే నిర్వీర్యమైపోతాం, దేవుని విడిస్తే నిర్జీవ స్థితిలోకి వస్తాం, నిస్సారమైన బ్రతికిలోకి వస్తాం. జీవించుచున్నామనే పేరు మాత్రమే, కానీ నీవు మృతుడవే అన్న స్థితిలోనికి మనం వస్తాం. కాబట్టి దేవుని దూత అంటున్నాడు, అమ్మా వెళ్ళిపో, యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. దేవునికి దూరంగా ఈ రాత్రి ఎవరైనా ఉన్నట్టయితే, మన ఆలోచనలు కానీ, మన చూపుల్లో కానీ, మన మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన సంబంధ బాంధవ్యాల్లో కానీ, if you are away from the will of God, if you are away from the word of God, if you are away from the ways of God, దేవుని సంకల్పం నుండి, దేవుని చిత్తం నుండి, దేవుని మార్గాల నుంచి ప్రక్కకు దొరికితే తిరిగి దేవుడు అంటున్నాడు, నా వెనక రమ్ము, వెనకకు అంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఆమెను వెళ్ళిపోమన్నాడు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి దానితో చెప్పాను. మరి యెహోవా ఇంకా ఏమంటున్నాడు చూడండి, అందరితో ఆగిపోలేదు, ఇంకో గొప్ప మంచి వార్త వినిపిస్తున్నాడు దేవుని దూత. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారము దానితో చెప్పాను. ఇది చాలా సర్ప్రైజింగ్ న్యూస్. ఒక రకంగా అమ్మాయి ఎన్నడూ కలలో కూడా ఊహించని మాటలు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె ఇశ్రాయేలు జనాంగం కాదు, అంటే అబ్రాహాము సంతానం కాదు ఆమె, అంటే ఆమె ఐగుప్తురాలు, ఐగుప్తు కల్చర్లో పెరిగింది. దేవుడని యెహోవా మాటలు ఎప్పుడు వినలేదు. మొదటిసారిగా ఇక్కడ దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, నీ సంతానాన్ని నిశ్చయముగా. మాట చూడండి, వీళ్ళకి ఏ మాట చెప్పాడు అబ్రాహాం, షారాయికి ఏ మాట చెప్పాడు, అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు, నిశ్చయముగా విస్తరింప చేసేదను. It was a great assurance that God has given to her. Emphatically said, చాలా విస్పష్టంగా నొక్కి వక్కానించి దేవుడు చెప్తున్నాడు, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగును దానితో చెప్పెను. అమ్మా, యువర్ genealogy, your offspring will be so much uncountable గా నేను మార్చేస్తాను, లెక్కింప అని అంటున్నాడు. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు అని చెప్తాడు. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి అక్కడ. ఇదిగో అమ్మాయి హాగరు, దేవుడు నీ మొర విన్నాడు, నీ బాధ చూశాడు, నీ వేదన చూశాడు, నీ శ్రమ చూశాడు. ఆయన కళ్ళు మూసుకోలేదు, చెవులు మూసుకోలేదు, విన్నాడు, నీ మొర విన్నాడు, నిన్ను చూశాడు. ప్రియులారా,
మన ప్రభు మన మొర వినే దేవుడైచున్నాడు. ఆయన మన బాధను చూస్తే, నిర్గమాకాండంలో చూస్తే చాలా చక్కటి మాటలు ఉంటాయి. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క బాధను చూసినప్పుడు చూడండి, నేను చదువుతున్నాను 2వ అధ్యాయం చదివి నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. 2:23-24 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. హాగరు, నీ మొర దేవుని యొద్దకు చేరింది, నీ ప్రార్థన విన్నానంటున్నాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ఆ యొక్క వెట్టి చాకిరిని బట్టి పెట్టిన మొర కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు. ప్రియులారా, ఎంత మంచి దేవుడు! మన మూలుగును వినే దేవుడు మనకున్నాడు. తన వాగ్దానానికి జ్ఞాపకం చూసే దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు చూసే దేవుడు ఉన్నాడు. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఎంత చక్కటి మాట! హాగరు యందు దేవుడు లక్ష్యం ఉంచాడు. He was concerned about her. He paid special attention to her. సో ఆ బ్యారెన్ ల్యాండ్ లో ఉన్న ఆమెను బ్లెస్ చేయడానికి వెళ్ళాడు. దేవుడు ఆమెను ఇగ్నోర్ చేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇగ్నోరింగ్ హర్, she paid attention to her. He saw her. ఆ తర్వాత దేవుని కృపకు ఆమెను పాత్రురాలుగా చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఈ సాయంకాలం ముందు ఈ మాటలు విన్న మనం ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మన స్వనీతిని, మన స్వబుద్ధిని, మన స్వంత ఆలోచనను, మన ఆవేశాలను, మన భావోద్రేకాలను, మన ఎమోషన్స్ను ఆధారంగా చేసుకొని దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని మరిచిపోయి మనం నిర్ణయాలు తీసుకుంటే అవి ఎలా ఉంటాయి అన్న విషయాలు ఎలా ఉంటాయని మాకు తర్వాత మనం చూద్దాం. ఇక్కడనే ఎలా ఉంటాయి? స్వంత ఆలోచన వెళ్ళినప్పుడు కలహాలు వచ్చినాయి, కలవరాలు వచ్చినాయి, పొట్లాట్లు వచ్చినాయి, నెమ్మది లేదు, సమాధానం లేదు, అంతా కలవరంగా మారిపోయింది. బాధ్యత అబ్రాహాం విస్మరించాడు, అటు శారాయి విస్మరించింది, హాగరు కూడా, వీరందరూ కూడా they did not submit to God and did not submit to one another. నిజంగా అబ్రాహాం దేవునికి సబ్మిట్ చేసుకున్నవాడై నో అనాల్సింది. శారై దేవునికి సబ్మిట్ చేసుకున్నదై ఆ సలహా ఇవ్వకూడదు. హాగరు దేవునికి సబ్మిట్ చేసుకున్నదై పారిపోకుండా ఉండాల్సింది. సో వీళ్ళందరూ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ దే రెబెల్డ్ అగైన్స్ట్ గాడ్ అండ్ దే ran away. They were away from the will of God. రాత్రి మిగతా మాటలు మనం తర్వాత చూద్దాం. దయచేసి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు మనం సొంత ఆలోచనను ఆధారంగా చేసుకొని దేవుడు ఆలోచన చేసినప్పుడు దేవుని మర్చిపోయి మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదా? God may delay, but God will never deny. Delays are not denials. ఇక్కడ దేవుడు డిలే చేశాడంతే కానీ డినై చేయలేదు. లేదు, మీకు సంతానం ఇవ్వడం లేదు అనలేదు శారాయితో. అయితే తప్పుడు అడుగులు వేశారు, రాంగ్ స్టెప్స్ వేశారు, దేవునికి దూరమై సంకల్పానికి భిన్నంగా ఆలోచించారు. ఆ తర్వాత గొప్ప నష్టాన్ని, అవమానకరమైన పరిస్థితులు కుటుంబంలో ఏర్పడ్డాయి, కలహాలు ఏర్పడ్డాయి, ఐక్యత లేకుండా పోయింది. ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని వైపు చూస్తున్నామా? దేవుని చిత్తాన్ని ఎరిగి తెలిసి కూడా భిన్నంగా ప్రవర్తిస్తున్నామా? మన భావోద్రేకాలను ఆధారంగా చేసుకుని ప్రవర్తిస్తున్నామా? వాక్యాన్ని నమ్మి విశ్వసించి వాగ్దానాలను చేపట్టు వారంగా ఉన్నామా? ఆలోచిద్దాం. వాళ్ళు దేవుని వాగ్దానాన్ని సంశయించారు, నమ్మలేకపోయారు, విచిత్రంగా బిహేవ్ చేశారు, అందరూ వారి వారి బాధ్యతలు విస్మరించారు. అయినా దేవుడు వాళ్ళని కనికరించి, వారిని దృష్టించి, వారి జోక్యం కలిగించుకొని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు తీర్మానం చేసుకున్నాడు. అట్టి దేవుని బట్టి మనం దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి గొప్ప చేద్దాం. ఈ రాత్రి మన బలహీనతలు, మన పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఒక సరైన తీర్మానం చేసుకొని, ప్రభువా, అననుకూలత అయినా, సానుకూలత అయినా, ప్రతికూలత అయినా మేము మీపైన ఆధారపడడానికి నేర్పించండి అని మన పాపాన్ని ఎన్నోసార్లు తప్పుడడుగులు వేశాం. దేవుని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖ పెట్టాం. ప్రభువా, ఇక నుంచి జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయని అని అడుగుదాం. దేవుడు అలాంటి కృప మనకు దయచేయను గాక. థ్యాంక్ యూ అంకుల్. వండర్ఫుల్ క్రైస్తవ వ్యవహార శైలి
నడవడిక, బిహేవియరల్ ఇష్యూస్ మన క్రైస్తవ జీవితంలో దీన్ని గురించి చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు ఆ 16వ అధ్యాయంలో ఉన్న కనిపించే ముగ్గురు, కనబడని దేవుడు, మరి వాళ్ళ యొక్క ఒకరితో ఒకరికి ఉన్న బిహేవియరల్ ఇష్యూస్, ఆ విషయాల్లో మనం చూస్తే నాకొక్క ప్రాముఖ్యమైన ఇప్పటి వరకు అంకుల్ మనతో షేర్ చేసుకున్న విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే, మన క్రిస్టియన్ క్యారెక్టర్ అనేది మన యాక్షన్స్ లో కాదు కనబడేది, కానీ మన రియాక్షన్స్ లో. మన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి? ప్రతికూల పరిస్థితులలో అన్ని బాగున్నప్పుడు మన యొక్క క్రియ, మన యొక్క కార్యకలాపాలు అన్ని బాగానే ఉంటాయి. కానీ ప్రతికూల పరిస్థితులలో మన చుట్టుపక్కల వారు కానీ, మన యొక్క బంధువులు కానీ, మన యొక్క సంఘంలో ఉన్న వారి పట్ల మనం ఎట్లా ప్రతిస్పందిస్తాం? సో మన క్రియలు కాదు, మన ప్రతిక్రియలు, మన స్పందన కాదు, మన ప్రతిస్పందన అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆ వీటిలో మనము కొంచెం జాగ్రత్తగా మనం దేవుని మీద ఆధారపడడం అనేది నేర్చుకుంటే, మన హృదయంలో ఉన్నది ఆటోమేటిక్ గా ప్రతిస్పందనగా బయటకు వస్తుంది. కాబట్టి అవి దేవునికి అప్పగించుకుంటే చాలా విషయాల్లో మనము మన యొక్క సంబంధాలను, మన సహవాసాన్ని చక్కగా కొనసాగించుకోగలుగుతాం. దేవుడు ఈ మంచి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ. ఈ క్రైస్తవ బిహేవియరల్ ఇష్యూస్ లో మనము చాలా ఆలోచించి నేర్చుకోవాలి. మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మనము ఆలోచించుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు వ్యర్థంగా విడిచిపెట్టొద్దు. ఇదొక మరొక ప్రసంగం అనుకోవద్దు. దయచేసి ఏదైనా ఒక్క మార్పు అయినా మన జీవితంలో కలిగి మన ప్రతిస్పందనను, రియాక్షన్స్ ని దేవా నీవు నీ ఆధీనం ఉంచుకో అని అప్పగించుకొని ఒక సానుకూలమైన ప్రతిస్పందన మనం కలిగి ఉండడానికి దేవుడే మనకు సహాయం చేయాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ఆ మన మధ్యలో ఎవరైనా ఒక ప్రేరేపణ కలిగిన సహోదరుడు ఎవరైనా ఉంటే, ఒక సహోదరులు ఎవరైనా, ఒక బ్రదర్ దయచేసి వాక్యం విషయంలో ప్రార్థించండి. చివరిగా అంకుల్ బెనడిక్షన్ ఇస్తారు, ముగించుకుందాం. ఎవరైనా పర్లేదు, ప్రేరేపింపబడిన వాళ్ళు. ఎస్, అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి. ఓకే. మా నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. మా యొక్క ప్రాణ ఆత్మ దేహములకు ఆధారము నీవే. మా ఆలోచనలు, మా తలంపులను నీవు ఎరిగిన దేవుడవు. మా హృదయములను పరిశీలించి పరిశోధించే దేవుడవు. కానీ మీరు మాకు అనుగ్రహించిన మా యొక్క ఆలోచన, ఆ యొక్క స్వాతంత్ర్యంలో మీరు ప్రభువా ఎప్పుడు కూడా జోక్యం కలుగజేసుకొని మమ్మల్ని తండ్రి పూర్తిగా ఒక రోబోలా కంట్రోల్ చేయరు. అయితే మేము కూడా ప్రభువా ఆ రీతిగా కంట్రోల్ చేయబడట్లేదని, మా ఇష్టానుసారముగా మేము జీవించడానికి కాదు, గాని నీవు మా సృష్టికర్తవు, మా దేవుడవు. నీవు ఏ సంకల్పము, ఏ చిత్తమైతే మా జీవితాల్లో మీరు కలిగి ఉన్నారో వాటిని మేము నెరవేర్చడానికి నాయన మా జీవితాల్లో సెల్ఫ్ కంట్రోల్ కలిగి మరి బహు జాగ్రత్తగా నీ మీద పూర్తిగా ఆధారపడుతూ మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దాన్ని మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకుంటే అప్పుడు నీవు మా మార్గములను సరళం చేస్తావని చెప్పినావు తండ్రి. 16వ అధ్యాయంలో మరి డీటోర్, మరి ఒక పక్క త్రోవ, షార్ట్ కట్ మెథడ్ ప్రభా మరి సారమ్మ మరి అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము ఆపాల్సింది, కానీ మాకు తెలియదు. వాటి నుంచి మేము నేర్చుకోవాలని ఈరోజు వాళ్ళ జీవితాల్లో జరిగిన విషయాలను యథావిధిగా రాసిపెట్టావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సారమ్మ తీసుకున్న నిర్ణయం అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానికి ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చిందని ఆమె ప్రభా మరి తన ప్రతిస్పందన తన భర్త పట్ల మరి బహు కఠినంగా ఉసురు తగులును అనే మాట మాట్లాడింది ప్రభా. మరి ఇది చాలా సార్లు మా జీవితాల్లో కూడా మేము చూస్తాం.
అన్ని బాగుంటే దానికి కారణము మరి నేనే, కానీ ఏది బాగోపోతే ఇతరులు అన్నట్టుగా మేమందరం కూడా మా యొక్క సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తిగతంగా సమాజంలో కూడా ఈ బిహేవియరల్ ఇష్యూస్ వల్ల మేమంత నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. కనికరించండి, యథార్థంగా జీవించడం మాకు నేర్పించండి, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవడం మాకు సాయం చేయండి. అలగడము, పారిపోవడము, సహవాసం నుంచి దూరంగా ఉండడము, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఉండడం, ఇవన్నీ కూడా తండ్రి ఇది నీ ఏర్పాటులోవి కావు. తండ్రి, నీవు మాతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, తప్పక ఒక గొప్ప ఆ మార్పు కలిగిన ఆ సందేశంలో, ఆ యొక్క మాటలను మా హృదయంలో నేను ఆపాదించుకొని అవలంబించి మా జీవితంలో మార్పు తెచ్చుకోవడానికి మీరే మాకు సాయం చేస్తారమ్మని, నీ ప్రేమ కలిగిన మాటలను నీ దాసుని ద్వారా మాకు తెలియజేసినందుకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వారమంతట్లో ఈ విషయాలను మేము ఎక్సర్సైజ్ చేయడానికి సాయం చేస్తున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ, చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి నీ దాసులు, నీ దాసురాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి పరిస్థితుల్లో, దుఃఖంలో, బాధలో, నిట్టూర్పులో, ఆయన అనారోగ్య పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండండి. మీరే వారికి తండ్రి ప్రభు సమస్తముగా ఉండి నడిపిస్తున్నామని, నీ దాసుని కూడా, అంకుల్ని, ఆంటీని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని నీ దయగలిగిన స్థానానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అంకుల్.